తో పాటు గండ్ర వెంకటరమణారెడ్డి బాల్కసుమన్లపై కేసు నమోదైంది. అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్పై డ్రోన్ ఎగరవేశారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పిఎస్లో ఈ కేసు నమోదైంది. అసిస్టెంట్ ఇంజనీర్ వలీ షేక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. BNS 223B సెక్షన్ కింద ఈ కేసు నమోదైంది. గత నెల 26న మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌజ్ను పరిశీలించింది బీఆర్ఎస్ బృందం. ఈ నేపథ్యంలో అక్కడ డ్రోన్ ఎగరవేశారు. అయితే పర్మిషన్ లేకుండా డ్రోన్ ఎగరవేత సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ షేక్ వలీ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్పై డ్రోన్ ఎగరవేయడం నిషేధంగా పేర్కొంటున్నారు. కేటీఆర్తో పాటు గండ్ర వెంకటరమణారెడ్డి బాల్కసుమన్లపై కేసు నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పిఎస్లో ఈ కేసు నమోదు చేశారు. ఏఈ షేక్ వలీ ఫిర్యాదుతో ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేశారు. BNS 223B సెక్షన్ కింద కేసు నమోదైంది. గత నెల 26వ తేదీన మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌజ్ను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. బీఆర్ఎస్ బృందం వెళ్ళిన నేపథ్యంలో అక్కడ డ్రోన్ ఎగరవేశారు. డ్రోన్ షాట్స్ తీసి పరిశీలించారు. ఈ నేపథ్యంలో డ్రోన్ ఎగరవేయడాన్ని నిషేధంగా పరిగణించిన అధికారులు పిఎస్లో కేసు నమోదు చేశారు, ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మహదేవ్పూర్ పిఎస్లో ప్రస్తుతం కేటీఆర్తో పాటు స్థానిక నేత గండ్ర వెంకటరమణారెడ్డి అలాగే బాల్కసుమన్లపై కేసు నమోదైంది. రైట్, మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, కేటీఆర్పై కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఎవరెవరిపై పోలీసులు కేసు నమోదు చేశారు, అలాగే ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు? గత నెల 26న మేడిగడ్డకు కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించారు బీఆర్ఎస్ బృందము. ఎందుకంటే దాన్ని నాశకం పనులు అని చెప్పి తమ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేశారు. మేమే వెళ్ళి నిజాలు నిగ్గు తెలుస్తాము, కాళేశ్వరంలో వాటర్ ఎంత బాగా వెళ్తున్నాయి, ఒకవేళ ఇంత ఫ్లో వచ్చినప్పుడు బ్రిడ్జి కొట్టుకపోతుందని చెప్పి అన్నారు కదా, కొట్టుకపోలేదు కదా, మేము అక్కడికి వెళ్ళి చూపిస్తామని చెప్పి అసెంబ్లీలోనే చెప్పి ఒకరోజు అక్కడి నుండి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత 2 రోజులు వీళ్ళు టైం తీసుకుని మేడిగడ్డ అలాగే కన్నెపల్లి పంప్ హౌస్ రెండింటిని పరిశీలించడానికి ఈ బీఆర్ఎస్ బృందము ఆ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి గత నెల 26వ తారీఖు మొత్తం అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు బ్రిడ్జికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంది, కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిన సందర్భం నుండి అప్పటి నుంచి ఇప్పటి వరకు నీటిని విడుదల చేయలేదు, ఈ ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏందో మేము ప్రపంచానికి మేము చాటుతాము, గిన్నిస్ బుక్ రికార్డులు ఎక్కింది కదా, అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు ప్రాజెక్ట్ కేవలం ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేశారు, అలాగే ప్రభుత్వాన్ని పడగొట్టారు, అయినప్పటికీ మా మీద బురద వెళ్తున్నారు, మేము ఉన్నటువంటి ఆ బృందంతులు వెళ్తామని చెప్పి ఆ రోజు 26వ తారీఖు వచ్చారు. వచ్చిన సందర్భంలో బ్రిడ్జి మొత్తం వివరాలు చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ డ్రోన్ సాయంతో మొత్తం ప్రాజెక్టు పరిస్థితి ఎట్లా ఉందనేది కూడా వీళ్ళు చూపించడానికి వెళ్ళారు. ఆ బృందం వెళ్తున్న సమయంలో కూడా డ్రోన్ విజువల్స్ కావాలి అని చెప్పి ఆ డ్రోన్ ఎగరవేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కూడా కేసు నమోదైంది. కేటీఆర్ తో పాటు గండ్ర వెంకటరమణారెడ్డి బాల్కసుమన్లపై కూడా కేసు నమోదైంది. గండ్ర వెంకటరమణారెడ్డి అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఆయన పైన కేసు జరిగింది. ఆ తర్వాత అక్కడి నుండి ఈ మొత్తం ఎందుకంటే ఈ షేక్ వలీ అని అసిస్టెంట్ ఇంజనీరు అక్కడ మొత్తం ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఏమైనా ఇప్పటికే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆరోపించింది ఏంటంటే దీని ఏమైనా కొన్ని శక్తులు బ్రిడ్జ్ ని పెంచడానికి కూడా ప్రయత్నం చేశారా అదని చెప్పి, ఒకవేళ చేసి మాపై నెట్టేస్తారు అని చెప్పి అక్కడ కేటీఆర్ కూడా ఆ రోజు ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఈ ఆరోపణలు దృష్టిలో పెట్టుకుని ఏమైనా జరగవచ్చు, అనుమతి ఎవరి అనుమతి తీసుకుని అక్కడికి వెళ్ళారు, ఒకవేళ వెళ్ళినా కానీ ఇక్కడ ఈ డ్రోన్ అనుమతి కంపల్సరీ తీసుకోవాలి, డ్రోన్ తీసుకున్నప్పుడు ఆ కేసు బుక్ చేసినప్పుడు మేము ఖచ్చితంగా కేసు వేస్తామని చెప్పి వీళ్ళ ముగ్గురిపై కూడా కేసు వేసినటువంటి సందర్భం. అయితే ఈ అనుమతి లేకుండా ఎట్లా డ్రోన్ ఎందుకు ఎగరవేశారన్నది కూడా మెయిన్ ప్రధానాంశము. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురుపై అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అలాగే గండ్ర వెంకటరమణారెడ్డి వీళ్ళకి బాల్కసుమన్ పై కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. గత నెల 26న మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌస్ను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. అక్కడ డ్రోన్ ఎగరవేశారు. అయితే డ్రోన్ ఎగరవేత నిషేధం ఉన్న నేపథ్యంలో ఈ షేక్ వలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు BNS 223B సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహదేవ్పూర్ పిఎస్ పరిధిలో ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, స్థానిక నేత గండ్ర వెంకటరమణారెడ్డి బాల్కసుమన్లపై కేసు నమోదు చేశారు పోలీసులు.